మంచి రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఓవర్ నైట్ భూతల స్వర్గం అయిపోవాలనుకోవడం ఏదైతే ఏమాత్రం కరెక్ట్ కాదు. మన హైదరాబాద్ రాజధాని కూడా అనేక సంవత్సరాలు డెవలప్ అయింది, ఒక మంచి రాజధానిగా తయారైంది. కాబట్టి అదే విధంగా అమరావతి ఆ చుట్టుపక్కల ఈ అమరావతి రాజధానిగా తయారైతే పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వాల్యూ వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, విద్యా సమస్యలు వస్తాయి. 200-300 కిలోమీటర్ల అమరావతి నుంచి ఒక అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుంది. అమరావతి నిజంగా పూర్తి చేస్తుంటే అమరావతి తోటి ఎంతో రెవెన్యూ జనరేషన్ అయి ఉండేది రాష్ట్రం. ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్, 2014లోనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చారు, అప్పుడే అమరావతిని పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు ఏ రకంగా చేయలేదు? నేను మీకు అదే చెప్తున్నాను సార్. నేను మళ్ళీ మీరు అదే ప్రశ్న అడుగుతున్నారు. 5 సంవత్సరాల్లో అమరావతి పూర్తి ఎవరు చేయలేరు. ఆయన అమరావతి కొంత జరిగింది, అక్కడ సెక్రటరియట్ నిర్మాణం జరిగింది, హైకోర్టు నిర్మాణం జరిగింది, గవర్నర్ బంగళాలు జరిగాయి, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి, రోడ్ల నిర్మాణం జరిగింది. ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళా కొనసాగుంటే పూర్తి ఉండదు. అది నేను చాలా స్పష్టం. ఈ 5 సంవత్సరాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు కదా, అమరావతి రాజధాని అనేది సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ అని. వాట్ డస్ ఇట్ మీన్ బై సెల్ఫ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ అంటే అక్కడ ఉండే డెవలప్ చేసిన భూముల్ని కొంతమంది విద్యా సంస్థలకి లేదా పారిశ్రామికవేత్తలకు లేదా డెవలప్మెంట్ కి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి 1,00,000 కోట్లు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ మీద వస్తుందని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. అదే సమయంలో కేంద్రం ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో ఖచ్చితంగా అందిస్తుంది. ఈ రోజు కేంద్రము రాష్ట్రము డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో ఇది అభివృద్ధి పట్ల చర్చగా పనిచేస్తుంది. ఆంజనేయ రెడ్డి గారు ఇదే అనుమానం. నేనేమంటున్నా, కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందించాలో అందిస్తామని మీరు అంటున్నారు. 2014లో కూడా మీరు కలిసే ఉన్నారు కదా, అప్పుడే అందించలేకపోయారు, ఇప్పుడు ఏమందిస్తారు అనేది తప్పు. కరెక్ట్ కాదు మీరు చెప్పేది. 2,500 కోట్లు రాజధాని నిర్మాణానికి కేటాయించడం జరిగింది. రాజధానిలో రకరకాల ప్లాన్లు తయారు చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో కొన్ని దేశాలకు వెళ్ళి ఆ విధంగా రాజధాని నిర్మిస్తామని ఉన్నారు. కొంత డిలే అయింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కొంత అవినీతి జరిగిందని ఆరోపణలు కూడా ఉన్నాయి. సింగపూర్ కంపెనీలతో కొంత సమస్యలు కూడా వచ్చాయి. కాబట్టి అందువల్ల నిధులు పెద్ద ఎత్తున రాలేదు. కానీ ఈ రోజు చాలా స్పష్టంగా మోడీ గారి మధ్య చంద్రబాబు నాయుడు గారి మధ్య ఒక సత్సంబంధాలు ఉన్నాయి. రెండు ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. వారి యొక్క బాడీ లాంగ్వేజ్, వారి కెమిస్ట్రీ ఖచ్చితంగా ఒక మంచి రాజధాని నిర్మాణం అయ్యేదానికి ఇద్దరు నాయకులు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక మంచి రాజధాని నిర్మాణం అవుతుంది. ఒక మంచి రాజధాని ఎప్పుడైతే నిర్మాణం అవుతుందో రాష్ట్రానికి ఒక గర్వకారణం అవుతుంది. పారిశ్రామికవేత్తలు వస్తారు, పెట్టుబడిదారులు వస్తారు, విద్యా సంస్థల వాళ్ళు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా రాజధాని నిర్మాణ విషయంలో మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో పోలవరం కూడా 4 సీజన్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నేను ఈ ప్రభుత్వానికి ఏం చెప్తున్నానంటే, కేంద్ర ప్రభుత్వం అన్ని విశ్వాసంలోకి తీసుకుని మోడీ గారి మీద దగ్గరికి వెళ్ళి మోడీ గారిని మన యొక్క ఆలోచన ఏదైతుందో వారి ముందు పెట్టి మోడీ గారిని ఒప్పించి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నాకు విశ్వాసం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, బీజేపీ నేతల మీ పైన కూడా ఉందండి. మీ రాష్ట్ర నేతలు కూడా ఆ రకంగానే అక్కడికి వెళ్ళాలి, ప్రెజర్ పెట్టాలి, తీసుకొచ్చే విధంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 100% కూటమి ప్రభుత్వం అండి. అదే చర్య తీసుకున్నా కూటమి వెళ్తుంది, నాయకులు వెళ్తారు, కేంద్రంతో మాట్లాడతారు. మీరు చెప్తారు. ఓకే సాహెబ్ గారు ఏం చెప్తారు మీరు? ఏంటి చంద్రబాబు నాయుడు ముందున్న ప్లాన్స్ ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారు అమరావతి విషయంలో? నేను ఇంతకుముందు అన్నట్లు 5 ఏళ్ళలో పూర్తి అవుతుందండి. ఇప్పుడు గతంలోనే సగం చేసి వదిలేస్తారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు మళ్ళీ సేమ్ శిథిలావస్థకు చేరాయి. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుందా? పూర్తి అవుతుందా? రాష్ట్ర ప్రజల కళ ఏదైతే ఉందంటున్నారో రాజధాని ఏదని సహకారం అవుతుందా? చేయబోతారా ఈసారన్న మీరు? రాజేష్ గారు తమరికి, అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారికి, మన మిత్రులు నారాయణ మూర్తి గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి, టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. నమస్తే. మీరు విట్రోలో చెప్పుకుంటా వచ్చారు 5 ఏళ్లలో పూర్తి అయిద్దని ఎవరు చెప్పారండి మీకు? 5 ఏళ్లలో పూర్తి అయింది రాజధాని ఎవరు చెప్పలా. వాస్తవం ఏంటంటే భారతదేశంలో మనం అన్ని రాష్ట్రాలని కంపేర్ చేసుకోవాలి. ఒక ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని కొనసాగిస్తాయండి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ రేట్ గా 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు అని చెప్పి
వాళ్ళు ఫస్ట్ డే నుంచి కూడా అహంతో మాట్లాడారు. ఇక్కడ ఏమైందంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క అభివృద్ధిని గాలికి వదిలేసేసి మేమేదో చేస్తున్నామని చెప్పి చేశారు.